దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఒక ప్రత్యేకమైన సందేశంను తెలియజేయాలని ప్రభువు నాకు బయలుపరిచినాడు. హల్లెలూయా. మనము ఈ యొక్క లోకములో చివరి దినములలో ఉన్నాం. చివరి దినములు అనగా ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. అతి సమీపంగా ఉన్నది. సూచనలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా వాక్యంలో ఏదైతే ప్రభువు సెలవిచ్చినాడో, ఏదైతే ప్రవక్తలు అలాగే అనేక మంది ప్రవచించినారో ఆ ప్రవచనాల నెరవేర్పు, ఆ యొక్క ప్రభు యొక్క ఆ యొక్క అలర్ట్ అంటే హెచ్చరికలను మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు తన ప్రజలకు తెలియకుండా తెలపకుండా ఏమీ కూడా చేయడు. హల్లెలూయా. తప్పకుండా ఆయన బయలుపరుస్తాడు. హీ రివీల్స్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాచెదనా అని తెలియజేసిన దేవుడు తన దాసుడు పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముకు తెలియజేసినాడు. ఆయన క్రొత్త నిబంధన గ్రంథములో మనం ఆయన పిల్లలము. హల్లెలూయా. పిల్లలకు సమస్తము బయలుపరుస్తాం. అలాగే ప్రభువు మనకు తన రెండవ రాకడను, ర్యాప్చర్ను గురించి, అలాగే ఈ యొక్క అంత్య దినములలో జరగబోయే కార్యములను గురించి, అన్నిటిని గురించి ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం ఒక వాక్య భాగం చదువుకొని ఈ దినము మనము రెవల్యూషన్ ఆఫ్ 7 చర్చెస్ ఆఫ్ రెవల్యూషన్, 7 సంఘములను గురించినటువంటి ప్రత్యక్షతలు చిట్ట చివరి అధ్యాయంలో ఇంకా నెరవేర్పు కాలేదు. హల్లెలూయా. రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది. ర్యాప్చర్ సమీపంగా ఉన్నది. ఈ సమీపంగా ఉన్న సమయంలో ఏమేమి జరుగుతాయి అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే 7 సంఘములకు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సంఘము అనగా ఆయన యొక్క శరీరము. హల్లెలూయా. ఆ యొక్క శరీరము నశింపకుండా ఉండడానికని ప్రభువు సమస్తం కూడా బయలుపరిచినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ప్రకటన గ్రంథంలో మనం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలను, అలాగే ప్రభువు 7 సంఘములకు బయలుపరిచినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలను, స్పష్టమైనటువంటి హెచ్చరికలను మనము ఇక్కడ ఈరోజు మనము ధ్యానించుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చూద్దాం ఒకసారి. కెన్ యూ రీడ్ ఇన్ మైకమ్మా? ఓకే. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమైంది? సమయము సమీపించినది. ఏమి సమీపించిందమ్మా? సమయము. ప్రభువు యొక్క రెండవ రాకడ సమయము సమీపించినది కనుక ఏం చేయాలి? ఈ ప్రవచన వాక్యములు అంటే దేవుడు బయలుపరిచిన, దేవుని నోటి నుండి పలకబడినటువంటి, దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి భక్తులు రాసినటువంటి ఈ యొక్క ప్రవచన వాక్యములను చదవాలి. అందుకని చదవాలి. వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చదవాలి. చదువువాడును వాటిని వినాలి. చదవలేని వారు ఉంటున్నారు, వారు వినాలి. వారు విని ఎందులో ఈ యొక్క ప్రవచన వాక్యంలో రాయబడినటువంటి, ఇందులో వ్రాయబడిన సంగతులను ఏదైతే ప్రభు తెలియజేసినాడో, ప్రవచన వాక్యములుగా బయలుపరిచినాడో వాటిని, ఆ సంగతులను గైకొను వారు ధన్యులు. హల్లెలూయా. గైకొనాలి. విన్నాము, చదివినాము, మనం ఇంకేమేమో చేసినాం కాదు, కానీ వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చాలా స్పష్టంగా తెలియజేసి, ఇంకా ఇది జరగలేదు కానీ ప్రభు మనకు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. వాటిని వ్రాయబడిన సంగతులను గైకొనాలట. హల్లెలూయా. గైకొను వారు ధన్యులు అని సెలవిస్తున్నాడు. అలాగే 4వ వచనములో ఎవరికి రాస్తున్నాడు, ఎవరికి చెప్తున్నాడు ప్రభు అనంటే, సంఘములో సభ్యులుగా ఉన్నవారిని, యేసుక్రీస్తును నిజమైన రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మము పొంది ప్రభు యొక్క శరీరంలోనికి, సంఘంలోనికి ఆహ్వానింపబడిన వారికి మాత్రమే తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ఎవరికో కాదు, ఇది అందరికీ కాదు. యూనివర్సల్ ఇన్విటేషన్ కాదు. యూనివర్సల్ ఇన్విటేషన్ అనేది అది రక్షణ సువార్త. కానీ ఇక్కడ సంఘములో ఉన్న వారికి ప్రభువు రాస్తున్నాడు. ఇక్కడే 4వ వచనం చదవమ్మా.
యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ చూసినట్టే ఆసియాలో ఉన్న సంఘాలు. హల్లెలూయా. నేను కూడా బాధపడ్డాను, భారతదేశం గురించి ఎలాంటి విలువ లేకుంటున్నదా ప్రభా, మా భారతదేశం గురించి కొంచెమన్నా రాయలేదు. అది అంటే ఈ చివరిగా చూస్తే ఆసియాలో ఉన్న 7 సంఘములను పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఆసియా ఖండంలో మనమున్నాం. నా మాటగా అయితే ఏంటంటే మన ఇండియా పీపుల్ వెరీ బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే దేవుడు తన శిష్యులలో ఒకరైనటువంటి తోమాను ఇండియాకు పంపించినాడు. అలాగే దేవుడు మన దేశాన్ని డెమోక్రటికల్గా చాలా దీవించినాడు. ఇప్పుడు ప్రపంచంలో చైనాను దాటిపోయేంత జనాభా మన దేశంలోనే ఉంటుంది. అంటే దేవుడు మన దేశాన్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన ప్రజలు నశించకుండా మనకు ఈ యొక్క ఉత్తరాలను, ఈ యొక్క 7 లెటర్స్ను మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్ us సో మచ్. హల్లెలూయా. ప్రేమించేవాడు మనం నశించిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. కాబట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈ ఉదయకాల సమయంలో 7 సంఘములకు శుభమని చెప్తున్నాడు. 7 సంఘముల గురించి ఏమని చెప్తున్నాడు అనేది ఇక్కడ ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. ఇక్కడ 1వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. 19th verse. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. 7 సంఘములకు చాలా ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. 7 సంఘాలు, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క దీప స్తంభము, ల్యాంప్ స్టాండ్. ఆ యొక్క ల్యాంప్ స్టాండ్లో 7 దీపస్తంభాలు ఉంటున్నాయి. 7 క్యాండిల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్యాండిల్, ఒక్కొక్క స్తంభం ఏంటంట ఒక సంఘమునకు గుర్తుగా ఉంటుంది. 7 నక్షత్రాలు కనబడుతున్నాయి. 7 నక్షత్రములు అంటే 7 నక్షత్రములు 7 సంఘములకు నియమింపబడినటువంటి దూతలు, ఏంజల్స్. హల్లెలూయా. ద పర్టికులర్ ఏంజల్స్ను 7 సంఘాల కొరకు అక్కడ తెలియజేసడానికి చేసినాడు. ఏం తెలియజేస్తున్నాడు ప్రభు అంటే ఇక్కడ చూసినట్లయితే 19వ వచనం, నీవు చూచిన వాటిని. హల్లెలూయా. మన కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, ఆ దూత ఏదైతే చూస్తున్నదో ఆ చూచే వాటిని రాయాలి. హల్లెలూయా. అలాగే ఉన్న వాటిని ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు మనకు కనబడేటి మనము ఇక్కడ ఉన్న వాటిని అన్నిటిని కూడా చూడాలి. హల్లెలూయా. ఈ 2 సబ్జెక్టులు. అలాగే వీటి వెంట కలగబోవు వాటిని, స్టెప్ బై స్టెప్ కొన్ని కార్యాలు జరుగుతుంటే వాటన్నిటిని కూడా రాయాలంట. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం నువ్వు అన్ని రాయాలి. రాసి ఏం చేయాలి? 7 సంఘములకు నియమింపబడినటువంటి 7 దూతలకు ఒక్కొక్క లెటర్ను పంపించాలి. ఆ దూతలకు పంపించాలి. పంపితే ఆ దూతలు సంఘానికి తెలియజేస్తాయి. హల్లెలూయా. అలాగే 7 సంఘములకు 7 దూతలు నియమింపబడిన 7 సంఘములకు ప్రభువు తెలియజేసే మాట, ప్రభువు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ప్రభువు కమాండ్ చేస్తున్నాడు. ఏంటి అనేది 7 సంఘంలో కూర్చున్నటువంటి క్లుప్తమైనటువంటి విషయాలను నేను తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంఘములు కూడా దేవుని రాజ్యములో దేవుని యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఉన్నవారిని, సంఘములో నియమింపబడిన వారికి మాత్రమే రాస్తున్నాడు. వీ హ్యావ్ టు నో ఇట్ ఫస్ట్. అందరికీ కాదు. అలాగే ధర్మశాస్త్రం ఉంది కదా, మోషకి ఇచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆ యొక్క మోజెస్ లా ఇవ్వబడింది. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ పీపుల్ ఆఫ్ ఇస్రాయలిటీస్. వై? బికాస్ దే ఆర్ గోయింగ్ డిఫరెంట్ డైమెన్షన్స్. కాబట్టి వారిని సరి అయిన మార్గంలో ఉంచడానికి ప్రభువు మోషేను పిలిచి ఒక లాని ఇచ్చినాడు. అది అన్యులకు కాదు. అన్యులు పాటించినప్పుడు వారెందుకు దాన్ని చేస్తారు? అలాగే ఇక్కడ సంఘములో ఉన్న వారికి ప్రభు తెలియజేస్తున్నాడు. 2-3 అధ్యాయాలను మనం చూసినట్లయితే 7 సంఘాలకు ప్రభువు చాలా స్పష్టంగా కొన్ని వాక్యాలను తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యాలను గురించి, ఆ యొక్క 7 సంఘాలకు ఏమేమి తెలియజేసినాడు ప్రభు మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా
2వ అధ్యాయం 1వ వచనంలో నుండి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఏమని రాయమంటున్నాడు? ఎవరు రాయమంటున్నారు? ఇక్కడ 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని చెప్పేసి మనం ఇక్కడ 13వ వచనం 1:13లో 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచిని. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. అతడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? ఇక్కడ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా. హల్లెలూయా. అంటే యేసు ప్రభు చెప్పే సంగతులు ఎక్కడ? పరలోకంలో జరుగుతున్నది ఇది. ఈ జరిగే సంగతులను భూలోకంలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేయమంటున్నాడు. ఏమనంటే 2వ వచనములు చూస్తే నీ క్రియలను, ఇక్కడ చూడండి ఆ సంఘంలో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నీ నెరుగుదును. ఇక్కడ 3 విషయాలు. సంఘంలో ఉన్నటువంటి వారు వారి యొక్క క్రియలను దేవుడు చూస్తున్నాడు, అలా వారి కష్టాన్ని చూస్తున్నాడు, వారి యొక్క సహనాన్ని చూస్తున్నారు. ఎంతో కాలంగా, ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా మనం అనేకమైన విషయాలను గురించి మనము సహనము కలిగి ఉంటున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇంకొకటి విమర్శ చేస్తున్నాడు. ఏంటి? నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇక్కడ చూసినట్లయితే ఈ సంఘంలో ఉన్నవారు ఈ కష్టాలను, క్రియలను, సహనమును కలిగి ఉన్నవారు ఏమంటున్నారంటే, వారు అనేక మంది అపోస్తులను ఏం చేస్తున్నారంట? పరీక్షిస్తున్నారు. ద డిజైనింగ్. దేవుడు వారికి ఆ యొక్క గిఫ్ట్ ఇచ్చినారు. ఆత్మల వివేచన వరం అనే మనకు 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉన్నది. ఆ వరము చేత ఈ యొక్క విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వారు సహించచ్చు, కష్టాన్ని అనుభవిస్తూ కూడా ఏం చేస్తున్నారంటే దుష్టులను సహిస్తలేరు. ఎవరైనా దుష్టులను చూడగానే వీళ్ళు ఇలానా అలానా అని చెప్పేసి విమర్శ చేస్తున్నారు. అలాగే అపోస్తులని, సంఘములో అపోస్తులుగా పిలువబడే వారిని కూడా పరీక్షిస్తున్నారు. దే డిజైన్, దే ఎగ్జామిన్ చేసే వారు అబద్ధికులని కనుగొంటున్నారు. అంటే దే ఆర్ జడ్జింగ్. మీరు ఏం చేస్తున్నారు? ఎఫెసీ సంఘంలో ఉన్నవారు జడ్జిమెంట్ చేస్తున్న వారి గురించి ఏమంటున్నారు? ఇక్కడ 3వ వచనంలో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణలోనికి వచ్చిన తర్వాత సహనము కలిగి ప్రభు యొక్క నామం నిమిత్తము అనేకమైన భారం అంటే శ్రమలను, కష్టాలను, నష్టాలను ఓర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. ఓర్చుకునే క్రమంలో మనం అలసిపోలేదు, కృంగిపోలేదు. దేవుడు ఒకానొక రోజున తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సహనము కలిగి ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఒక కండమ్నేషన్గా ప్రభు అంటున్నాడు. ఇక్కడ చూడండి 4వ వచనంలో, అయినను, ఇవన్నీ ఉన్నా కూడా అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఇంతగా శ్రమలు అనుభవిస్తున్న ఒక విశ్వాసిని ప్రభు అంటున్నాడు, అయినను నువ్వు ఇన్ని భరించినను నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది, ఒక నేరము మోపవలసి ఉన్నది. ఏంటిది ప్రభువా? ఇన్ని భారములు భరిస్తున్నాను కదా ప్రభువా, నీ కొరకు అన్నీ వదులుకున్నాను కదా ప్రభువా, లోకమును దాని ఆశలను అన్నీ వదులుకున్నా కూడా మళ్ళీ నా మీద నీవు నేరం మోపుతున్నావా ప్రభువా? అంటే ఏంటి ఆ నేరం అంటే, ఇక్కడ చూడండి, మొదట నీకుండిన ప్రేమను, ద ఫస్ట్ లవ్. హల్లెలూయా. ద ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ దేవుడు ఆయన కోరుతున్నాడు. ఏమని? అన్నిటికంటే నీ పూర్ణమైన మనసుతో, నీ పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. లవ్ ఫస్ట్ యువర్ గాడ్ అండ్ దెన్ మన సహోదరులను ప్రేమించి. ఆ ప్రేమను నువ్వు మర్చిపోయినావు, ఆ ప్రేమను నువ్వు వదిలితివి, అది నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. ప్రభువు యొక్క ప్రేమను మనము వదిలిపెట్టకూడదు. ఆ మొదటి ప్రేమను మనము కలిగి ఉండాలి ఎప్పుడు. అది రిఫ్రెషింగ్ లవ్. హల్లెలూయా. అందుకే అనుదినము మన ఎడల ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుతున్నది. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను ఆ మాటను గురించి, అది మనకు లామెంటేషన్ 3:23లో ఉంటుంది ఆ వాక్యము. అయితే అనుదినము మనకు ఆయన ఎడల మన ఎడల ఆయనకు నూతనంగా వాత్సల్యత. వాట్ ఈస్ ద వాత్సల్యత? వాత్సల్యత అంటే ఏంటిదంటే మోర్ దెన్ లవ్. ఎలాంటి లవ్ అది? ప్రేమ అనేది ప్రేమించడం మామూలుగా ఉంటుంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తల్లి కుమారుడు ఉన్నాడు.
ఒక 10 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టినాడు. ఆ పుట్టిన కుమారుని మీద తల్లికి అపారమైన ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న ఆ తరుణంలో వాడు ఎక్కడైనా తప్పిపోయి ఒక వారం రోజులు కనబడకుంటే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఏడుస్తూ, కుమారుని గురించి తల్లడిల్లుతూ, నా కుమారుడా అని చెప్పేసి ఏడుస్తూ, రోధిస్తూ అనేకమైన ప్రయత్నాలు చేస్తుంది. ఈ చేసే క్రమంలో ఒక్కటిసారి ఆ కుమారుడు తల్లి కళ్ళ ఎదుట కనబడంగానే ఎలా ఉంటుంది? ఓవర్వెల్మింగ్ లవ్ కుమ్మరించి వాని మీద పడి హత్తుకొని కన్నీరు కారుస్తూ సంతోషంతో అలాంటి ప్రేమను తల్లి కురిపిస్తుంది. అలాంటి ప్రేమ అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుతుందంట. హల్లెలూయా. ఎస్, మనం అనుకుంటాం ప్రభు మొన్నటిది నిన్నటిది అన్ని పాత ఏమని జ్ఞాపకం చేసుకుంటాడని. అసలు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు దినము మన ఎడల నూతనమైన వాత్సల్యత పుడుతున్నాడు. ఫ్రెష్ గ్రేస్, ఫ్రెష్ లవ్. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ కైండ్నెస్ మన మీద ఉంటుంది. అలాంటి ప్రేమతో ప్రేమించే ప్రభు ఆయన ఏమంటున్నాడంటే, నన్ను కూడా మీరు ప్రేమించండి. నీ మీద ఒక నేరము మోపవలసినది. అదేంటిదంటే మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలినావు. ఆ ప్రేమను మనం చూపించాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ఏమంటున్నాడంటే, ఆ ప్రేమను వదిలేవను కాబట్టి ఇక్కడ ఒక హెచ్చరికను చేస్తున్నాడు. జస్ట్ టర్న్ యువర్ మైండ్. అందుకని 5వ వచనంలో చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది. హల్లెలూయా. ఇక్కడ చేంజ్ ఆఫ్ మైండ్. ఒక బిలీవర్, ఒక విశ్వాసి ఏం చేయాలట? ప్రభు శరీరములో పాలిభాగస్తుడైనటువంటి విశ్వాసి గురించి చెప్తున్నాడు. అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. హల్లెలూయా. మొదటి క్రియలను చేయాలంట. అంటే మొదటి ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మనం ప్రేమించాలి. దేవుని అత్యధికంగా ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మనం మారు మనసు కోరుతున్నాడు. మొదటి ప్రేమను వదిలిపెట్టిన వారు తిరిగి మారు మనసు పొంది, ప్రభువా నేను ప్రేమించలేకపోతున్నాను, ఇప్పుడు రిస్టోర్ యువర్ లవ్ అని చెప్పేసి తిరిగి మనం మొదటి ప్రేమను ప్రేమించాలని. ప్రేమించినప్పుడు ఏం చేస్తాడు దేవుడు అన్నప్పుడు మనం ఇక్కడ చూడండి, దేర్ ఆర్ గిఫ్ట్స్, దేర్ ఆర్ క్రౌన్స్. మనకు అత్యధికమైనటువంటి బహుమతులను ఇస్తున్నాడు, బహుమానములను ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది ఎవరికి లేదండి. దిస్ ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు అస్. మనందరికీ, ఇది వినిచున్న ఎవరైనా కూడా అందరికీ బ్లెస్సింగ్. పాత నిబంధన గ్రంథంలో ఎవరికి ప్రభువు కిరీటాలను పెట్టలేదు, ఎవరికి ఏం గిఫ్ట్లు ఇవ్వలేదు. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత మళ్ళీ ర్యాప్చర్లో వచ్చేంత వరకు ఎవరైతే శ్రమల పాలై ప్రభు కొరకు నిలబడ్డారో వారికి దేవుడు కిరీటాలను ఇస్తాడు. 7 సంఘాలకు 7 రకాలైనటువంటి బహుమతులను దేవుడు ఇచ్చినాడు. ఈ మొదటి సంఘమైనటువంటి ఎఫ్ఎస్సిలో ఉన్న వారికి ఇక్కడ చూసినట్లయితే మనం ఒక కిరీటం ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని ఎదుట నుండి తీసివేతును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ దీపస్తంభము ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆవరణం ఉంటుంది. ఆవరణంలో మొట్టమొదట ఆ యొక్క టాబర్నేకుల్ లోపలికి వెళ్ళడానికి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క దీపస్తంభం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలము దాటిన తర్వాత అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీ ప్లేసెస్ ఉంటుంది. అక్కడ మందసం ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క ల్యాంప్ స్టాండ్, దీపస్తంభమును దేవుడు తీసేస్తాడట. అంటే నీలో ఉన్నటువంటి వెలుగును తీసి వేస్తాడట. అందుకనే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాటి చోటు నుండి తీసివేతును. అయితే నీలో ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. నికోలాయితులు, నీలో ఒకటి ఉన్నదంటే నికోలాయితులు అంటే, నికోలాయితులు ఇక్కడ మనం 14వ వచనంలో మనం చూసినట్లయితే వారు జారత్వమును, ఫోర్నికేషన్, అడల్టర్స్ని ఎంకరేజ్ చేసేవారు. వారి యొక్క బోధ అది. అలాగే విగ్రహములకు అర్పించిన వాటిని తినడానికి సంబంధించిన వాటిని ప్రేరేపించేవాళ్ళు. కాబట్టి వారి యొక్క నికోలాయితుల బోధను నువ్వు అనుసరిస్తున్నావు, అవి తొలగించి వేయాలి అని అంటున్నాడు. ప్రభు కూడా ద్వేషిస్తున్నాడు. అయితే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అయితే జయించు వానిని, ఇవన్నీ చేసి ఈ నికోలాయితుల బోధను తిరస్కరించి అలాగే మొదటి ప్రేమను ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూడండి 7వ వచనం చివరి భాగం చదవమ్మా.
జయించువానికి 7th verse 2:7 చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తు. ఇక్కడ చూడండి, జయించువానికి ఎవరైతే ఈ సంఘములో ఉండి ఇవన్నీ శ్రమలను జయిస్తూ మొదటి ప్రేమతో ప్రభువును ప్రేమిస్తూ నికోలాయితుల ఆ యొక్క బోధను తిరస్కరిస్తూ ప్రభువు వెంట ఉన్నవారు జయించబడినవారు, ఓవర్ కమ్మర్స్. ఇక్కడ 7 చర్చెస్లో 7 ఓవర్ కమ్మర్స్ ఉన్నారు. అంటే ఓవర్కమ్ అంటే అధిగమించడము, జయించడం. అందుకని జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. జీవవృక్ష ఫలం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభు యొక్క జీవవృక్ష ఫలములను భుజింపడానికి వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ యొక్క ఎఫెసు సంఘములో జయించే వారికి ప్రభువు జీవవృక్ష ఫలములు ఇస్తాడు. అలాగే రెండవది అయినటువంటి సంఘము చూడండి, సెకండ్ చర్చ్ స్ముర్నా సంఘమున గురించి 8వ వచనం చూద్దాం మనం. స్ముర్నా సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా. ఇక్కడ మొదటివాడు కడపటివాడు, యేసు ప్రభు మొదటివాడు కడపటివాడు, ఆల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు. ఆయన చెప్తున్నాడు ఏమని? ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు, వచ్చి ఏమైనాడు? మృతుడైనాడు, సిలువలో మన పాపముల నిమిత్తం చనిపోయినాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. ఈ లేచిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటి ఆ సంగతులు అంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేనెరుగుదును. హల్లెలూయా. మన శ్రమను చూస్తున్నాడు, మన దరిద్రతను, మన ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ చూస్తున్నాడు. హల్లెలూయా. చూసి ఏమంటున్నాడు? అయినను నీవు ధనవంతుడివి. హల్లెలూయా. అయినను నీవు ధనవంతుడివి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మన దరిద్రతను చూసే దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే, దరిద్రత పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆపలేదు. ధనమైన మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుందో, కానీ దరిద్రతలో ఉన్నవాడు పరలోక రాజ్యంలో తప్పకుండా ప్రవేశిస్తాడు. ఎందుకంటే హీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. సాక్రిఫైస్ చేస్తాడు. అంటే అత్యాశలకు పోకుండా ఉంటాడు, ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉంటాడు, కలిగి ఉండి ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు. అందుకనే నీవు దరిద్రుడవే, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడే, అయినను నీవు ధనవంతుడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వివరించడానికి చాలా సమయం అవుతుంది, కానీ మనము దారిద్రతతో ఉన్నా మనకి ఏ కొదవ లేకుండా ప్రభు సమస్తము సమకూర్చగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. అయినను నీవు ధనవంతుడివే. ఇక్కడ చూసినట్లయితే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. యూదుల సమాజపు వారికి, అంటే సాతాను సమాజపు వారి వలన కలిగే దూషణలు నేను ఎరుగుదును. సాతాను సమాజపు వారు అంటే సాతాను చేత నడిపింపే సంఘాలు కూడా ఉన్నాయని ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా తెలియజేయవచ్చు. హల్లెలూయా. కొన్ని సంఘాలను సాతానే నడిపిస్తున్నది. నడిపించి ఏం చేస్తున్నది? పరిశుద్ధులను దూషిస్తున్నారు, వారు నిందలు వేస్తున్నారు, వీరు అలాగూ ఇలాగూ అని చెప్పేసి వారిని కండెమ్డ్ చేస్తున్నారు. కండెమ్డ్ చేసేది కూడా నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, భయపడద్దు అంటున్నాడు. అంటే ఆ యొక్క సాతాను సమాజము యొక్క శ్రమలకు నీవు భయపడవద్దు, భయపడకము అని చెప్పేసి అంటున్నాడు. అలాగే 10వ వచనంలో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము. హల్లెలూయా. ఇక్కడ సంఘములో ఉన్న వారికి శ్రమలు కలిగే వాటి గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. కొంతమందిని ఏం చేస్తారంటే చెరలో వేస్తారంట, చెరలో వేస్తారు. ప్రభు యొక్క నామం నిమిత్తం అనేక మందిని శ్రమలో వేయడం మనము చూస్తున్నాము. చూసే ఈ యొక్క క్రమంలో మనం చూసినట్లయితే చెరలో వేస్తారు. చెరలో వేసి తర్వాత 10 దినములు శ్రమ కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 10 దినములు శ్రమ కలుగుతుంది. అలాగే మరణము వరకు నమ్మకంగా ఉండు. శ్రమ కలిగిన, చెరసాలలో వేసిన, మరణము వరకు, చివరి వరకు కూడా మన ప్రాణాపాయము వచ్చినను,
ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండాలంటున్నాడు. నమ్మకంగా ఉండే వారికి ప్రభు ఇచ్చే ఒక గొప్ప బహుమతి చూడండి. ఇక్కడ 11వ వచనంలో, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. జీవ కిరీటము మన తలపైన ప్రభువు పెడతాడట. హల్లెలూయా. మరణాపాయం వచ్చినా కూడా తట్టుకొని నిలబడి ప్రభు కొరకు జీవించినప్పుడు ప్రభు తన యొక్క రెండవ రాకడలో వారికి జీవ కిరీటం ఇస్తానని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి శ్రమలకు మనం భయపడకూడదు. ప్రభువిచ్చే గొప్ప బహుమానం కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆ జీవ కిరీటము యుగ యుగములు ఉంటుందండి. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి సంపాదించుకుంటే ఆ యొక్క జీవ కిరీటము అది తీసి వేయబడనిది, వాడబారనిది, నిరంతరము నిలిచి ఉండేటువంటి ఆ యొక్క జీవ కిరీటమును అలాగే జీవ వృక్ష ఫలములను మనం భుజించాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. రెండవ మరణం అంటే శారీరకమైన మరణము వలన మనకి ఎలాంటి నష్టము కలగదు. హల్లెలూయా. ఈ శారీరక మరణం మనం మరణిస్తాం, కానీ ప్రభు యొద్ద మనం నిరంతరము నిలిచి ఉంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇది 2వ సంఘానికి రాసినటువంటి లేఖ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి సంఘమును ఎఫెసీ సంఘానికి దేవుడిచ్చే కిరీటం బహుమానము జీవవృక్ష ఫలములను భుజింపనిస్తున్నాడు. 2వ సంఘమైనటువంటి స్ముర్ణ సంఘానికి రాస్తున్నాడు, జయించువాడు జీవ కిరీటం పొందుతాడని ప్రభు సెలవిచ్చినాడు. 3వ సంఘమైనటువంటి పెర్గమ సంఘమునికి ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పెర్గమ సంఘములో ప్రభు సెలవిస్తున్నాడు. 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము వంటి ఖడ్గము కలిగిన ప్రభువు సెలవిస్తున్నాడు. ఏమని? 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా. మనం ఎక్కడ కాపురం ఉన్నాం? సాతాను సింహాసనం ఉన్నటువంటి ఈ భూలోకములో మనము నివాసం ఉన్నాము. హల్లెలూయా. సాతాను ఏలుచున్న తాని యొక్క సింహాసనం ఉన్న ఈ భూమి మీద మనము ఉన్నాం. మనముండి ప్రభు కొరకు మనము సాక్షులంగా నిలబడుతున్నాము. హల్లెలూయా. అది పెట్టే అనేకమైనటువంటి శ్రమలకు కానీ, టెంప్టేషన్స్ కానీ, బాధలకు కానీ దేనికి లొంగకుండా మనము ప్రభువు కొరకు, ప్రభువు నిమిత్తము మనము నిలబడ్డాం. హల్లెలూయా. అలాంటి వారి గురించి చెప్తాను. ప్రభు చూస్తున్నాడు అంటే ప్రభు చక్కగా చూస్తున్నాడు. అందుకనే 13వ వచనం చెప్తున్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, ఏ స్థలంలో? భూమి మీద. ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గుర్చి సాక్షి అయిన అంత్యపైన వాడు మీ మధ్యన చంపబడిన దినములో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. మనం ఈ భూమి మీద సాతాను కాపురం ఉన్నటువంటి సింహాసనం ఉన్నట్టు ఈ భూమి మీద మనం నిల్చొని ఉన్నాం, నివాసము చేయుచున్నాం. ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్నాం. ఈ విశ్వాసమును వదిలిపెట్టకుండా మరణము వరకు మనం కూడా నమ్మకంగా నిలబడి ఉన్న ఈ యొక్క సమయంలో, ఈ యొక్క స్థలములలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి. అలాగే 14వ వచనంలో, అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. హల్లెలూయా. రాంగ్ డాక్ట్రిన్స్ను అలాగే విగ్రహములకు అర్పించిన వాటి ఏం కాదు, తినండి ఏం పర్లేదు అని చెప్పేసి మనల్ని మోసం చేస్తారు. అలాంటి వాటిని చేయదు. అలాగే బిలాము బోధ అంటే అబద్ధ బోధను మనం ఎంటర్టైన్ చేయకూడదు అని చెప్పి ప్రభువు సెలవిస్తున్నాడు. అందుకనే 16వ వచనంలో, కావున మారు మనస్సు పొందుము. హల్లెలూయా. ప్రతి సంఘానికి చెప్తున్నాడు, రిపెంట్ కావాలని చెప్తున్నాడు. ఈ రిపెంట్ కావడం వల్ల మనకేమవుతుంది? కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. హల్లెలూయా. ఆయన యుద్ధం చేస్తాడట. అందుకని మనం మారు మనసు పొందాలి. దేవుని యొక్క ప్రేమను మనం ఎంతగా అనుభవిస్తున్నామో అంత ఉగ్రతకు మనము పాలు కాకూడదని, ఆ ఉగ్రతలో మనము
నశించకూడదని ప్రభువు మనకు ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఖడ్గముతో వీరితో యుద్ధం చేసేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. వినాలి, ఆత్మ చెప్తున్నది, పరిశుద్ధాత్మ బయలుపరిచే ఆ విషయాలను మనం వినాలి, విని గ్రహించాలి, గ్రహించి వాటి ప్రకారం మనము నడుచుకోవాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించువానికి, ఈ యొక్క శ్రమలన్నింటినీ జయించువానికి ఏం చేస్తాడంటే, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. హల్లెలూయా, పరలోకమందు ఉన్నటువంటి శ్రేష్టమైన ఆహారం మరుగైన మన్నాను మనకిస్తాడంట. హల్లెలూయా. అలాగే చూడండి, ఇంకా మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. హల్లెలూయా, పేరుండును పొందిన వానికే గాని మరి అది ఎవనికి తెలియదు. హల్లెలూయా, కొత్త పేరిస్తాడంట, అలాగే తెల్ల రాతినిస్తాడంట. హల్లెలూయా, అంటే మనం ఒక స్తంభములాగా స్టోన్స్ లాగుండే ఆ స్టోన్స్ పైన ఆ తెల్ల రాతి మీద మన పేరు రాసి పరలోకమందు ఉంచుతాడంట. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క మందిరంలో మనల్ని కూడా రాళ్ళుగా పెట్టి మన పేరు ఆ యొక్క మందిరంలో ఉంటుంది. హల్లెలూయా, ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువు మన పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలు. హల్లెలూయా. ఈ 3వ సంఘమైన పెర్గంలో జయించు వారికి అపవాది సాతాను ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మనము జయించినప్పుడు దేవుడు మనకు మరుగైన మన్నాని ఇస్తాడంట, అలాగే తెల్ల రాతిని, ఆ రాతి మీద క్రొత్త పేరు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 4వ సంఘమైనటువంటి తుయతెరా సంఘం, ఈ యొక్క సంఘానికి ప్రభు రాస్తున్నాడు ఏమని, తుయతెరాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ప్రకటన గ్రంథం 2:18, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. హల్లెలూయా, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? అపరంజిని పోలి ఉన్నాయి, అగ్ని జ్వాలను పోలి ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. అలాగే ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నాయి. హల్లెలూయా, ఆ యొక్క దేవుని కుమారుడు మనకు తెలియజేస్తున్నాడు 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. హల్లెలూయా, ఇవన్నీ కూడా ప్రభువు ఎరుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. చూసి ఏమంటున్నాడు ఇక్కడ కూడా, నీ సహనమును నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నువ్వేం చేస్తున్నావో అంటే నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు అంటే చివరి క్రియలు మరి ఎక్కువైనాయని నేను ఎరుగుదును. అలాగే చూడండి 20వ వచనంలో, ఆయనను అంటున్నాడు మళ్ళీ, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఇవన్నీ చేసినా కూడా ప్రభు అంటున్నాడు, నీ మీద ఒక తప్పు మోపవలసింది. ఏంటది? ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. హల్లెలూయా, యెజబేలు అనే స్త్రీ, యెజబేలు అనగా మన పాత నిబంధన గ్రంథంలో మనం రాజుల అధ్యాయంలో మనం చూస్తే షీజ్ అ వైఫ్ ఆఫ్ ఆహబు రాజు యొక్క భార్య. హల్లెలూయా, ఆహబు రాజు మూర్ఖుడుగా ఉంటున్నాడు, భయంకరమైనటువంటి రాజు. ఆ భయంకరమైన రాజుకు యెజబేలు అనే స్త్రీ భార్యగా వెళ్ళి ఇంకా భయంకరమైన కార్యాలు చేయడానికి ప్రేరేపించింది. అలాంటి స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. ఆమె ఏం చేస్తుందంటే చూడండి, జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసము చేయుచున్నది. హల్లెలూయా, ప్రజలను ఎలాగ మోసం చేస్తుందో చెప్తుంది. జారత్వానికి ప్రేరేపిస్తుంది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడానికి ప్రేరేపిస్తుంది. అది దాసులకు కూడా బోధిస్తుందంట, సేవకులకు కూడా బోధిస్తుందట. బోధించి ఏం చేస్తుందట? మోసపరచుచున్నది. దాని మోసానికి మనము గురైనప్పుడు ప్రభు చక్కగా చెప్తున్నాడు 21వ వచనం 2:21లో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. దెర్ ఇస్ నో రిపెంటెన్స్. ఆ యెజబేలు యొక్క యాక్టివిటీస్ కలిగిన వారు దే డోంట్ వాంట్ టు రిపెంట్. వారు మారు మనసు పొందనొల్లరట. అందుకని ఏమంటున్నాడు 20వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల వశమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. హల్లెలూయా, ఎంత భయంకరమైనటువంటి రాత్ ఆఫ్ గాడ్ ఇక్కడ బయలుపరుస్తున్నాడు చూడండి.
మారు మనసు పొందితేనే కానీ వారిని లేకపోతే వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి శిక్షా విధిని ప్రభువు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. మారు మనసు పొందమంటున్నాడు. ఎవరైనా సరే ఈ యొక్క వాక్యానుసారంగా మనం మారు మనసు పొందాలి. లేదంటే పిల్లలను చంపేస్తానంటున్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. అంతరింద్రియములు అంటే మన హృదయ అంతరంగంలో మనం ఏదైతే అనుకుంటామో అదన్నీ కూడా ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. 139వ కీర్తనలో చాలా చక్కగా ఉంటుంది. మన మాట నోటికి రాకముందే ప్రభువుకు తెలుసు అంట. మనం ఏం మాట్లాడతామో ప్రభువుకు తెలుసు అంట. మన క్రియలన్నీ కూడా బహిర్గతమై ఉన్నాయి ఆయన ఎదుట. అందుకని మనం మారు మనసు పొందాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. అలాగే చూడండి ఇక్కడ, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ప్రతిఫలం ఇస్తాడట. నేను లాస్ట్ వీక్ చెప్పినాక మనం ఏదైతే విత్తుతామో అదే వస్తుంది. కాబట్టి మనము ప్రేమను విత్తాలి. దేవుని యొక్క కృపను కనికరమును పొందుకొని మనం విత్తాలి. ఈ యొక్క విషయాలలో మనం ఏమాత్రం కూడా జారత్వాన్ని కానీ ఇవన్నీ ఏది కూడా మనము ఎంటర్టైన్ చేయకుండా జస్ట్ రిపెంట్, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు దేవుడు ఇక్కడ చూడండి 24వ వచనంలో, అయితే తుయతెర కడమవారైనటువంటి మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి. హల్లెలూయా. ప్రభు ఏం భారం పెట్టట్లేదు. ఏమంటున్నాడు? మీకు కలిగి ఉన్నది ఏంటంటే రక్షణ అండి. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. మన యొక్క దీపము ఎప్పుడు వెలుగుచుండనియాలి. ఆ దీపము మనము ఆరిపోకుండా చూసుకోవాలి. అలాగే మనకు కలిగిన రక్షణను మనము జాగ్రత్తగా కొనసాగించాలి. గట్టిగా పట్టుకొనిడి అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు చూడండి 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. హల్లెలూయా. జనుల మీద అధికారం ఇస్తారట. ఎప్పుడు జనుల మీద అధికారం ఇస్తాడంటే 2వ రాకడలో 1000 సంవత్సరాల పరిపాలనలో, ద మిలీనియం చర్చ్ ఆఫ్ మిలీనియంలో యేసు ప్రభుతో కూడా మనం 1000 సంవత్సరాలు రాజ్యం ఏలుతాం. అప్పుడు మనకు దేవుడిస్తాడు, జనముల మీద అధికారం ఇస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనము యాజకులుగా ఉన్నాం, మనము ప్రభువును ఆరాధిస్తున్నాం. అలాగే చూసినట్లయితే అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. హల్లెలూయా. వేకువ చుక్కను అంటే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వేకువ చుక్కని యేసు ప్రభువును కూడా అన్నాడు. అలాగే అపవాదికి కూడా వేకువ చుక్కగా పిలువబడుతుంది. కానీ అది వేకువ చుక్క కాదు. దానిని అంధకారంలో ప్రభు త్రోసివేసినాడు. ఇప్పుడు త్రోసివేసిన ఆ యొక్క క్రియలన్నిటినీ మనము విసర్జించినప్పుడు, మనం జయించినప్పుడు దేవుడు మనకు కూడా వేకువ చుక్కనిస్తాడంట. హల్లెలూయా. మనం చుక్కల వలె మనము ప్రకాశించాలి. అబ్రహామును పిలిచినాడు, ఆ యొక్క గుడారంలో నుండి బయటికి పిలిచినాడు. పిలిచి ఆకాశం వైపు చూడు అన్నాడు. చూశాడు. ఏం చూస్తున్నావు అంటే నక్షత్రంలో అన్నాడు. హల్లెలూయా. నీ సంతానం నక్షత్రంలో వలె చేస్తాను ప్రభు అంటున్నాడు. వేకువ చుక్కనిస్తాడంటే ఉదయకాల సమయంలో ఉండేటువంటి ఆ యొక్క స్టార్స్ ఉంటాయి, అలాంటి స్టార్స్గా మనల్ని చేస్తాడంట. అలాంటి మనకు గిఫ్ట్ ఇస్తాడని ప్రభు యొక్క వాక్యము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 సంఘములను గురించి మనము 4 సంఘముల గురించి మనం చక్కగా తెలుసుకున్నాం. అలాగే 5వ సంఘము సార్దీస్ సంఘం. ఈ సార్దీస్ సంఘమును గురించి ప్రభు ఏమంటున్నాడు చూద్దాం మనం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కానీ మీరేం కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. జీవించుచున్నావన్న పేరు మాత్రమున కానీ నీవు మృతుడవే. క్రైస్తవుల్లో అనేక మందిని చూస్తే
నేను అనేక మంది పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఆ పాస్టర్లు వారు తెలియజేసినప్పుడు కొన్ని విషయాలు కొంచెం బాధ అనిపిస్తుంది. ఏంటి అంటే, పాస్టర్ గారు మేము ఎంత సేవ చేసినా మేము ఎదగడం లేదు, మాకు ఎలాంటి బ్లెస్సింగ్స్ కానీ ఏమీ రావడం లేదు అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, జీవించుచున్నట్టే ఉన్నారు కానీ మృతపం అయిపోయినట్టుగా వారు దేవుని సేవలో దేవునిలో ఉన్నారు. హల్లెలూయా. ఉండి వారిని దేవుని ఏమాత్రం కూడా త్రోసివేయలేదు. కానీ ఇక్కడ వారు ఆ యొక్క అసంపూర్ణతతో అంటే అన్కంప్లీట్నెస్తో ఏం చేస్తున్నారంటే వారు తృప్తి లేక సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటే పూర్ణంగా వారికి ఉన్నటువంటి తలాంతులను వారు వాడడం లేదు. హల్లెలూయా. ఏంటి ఈ యొక్క వాక్యంలో ఉన్న మర్మం అంటే, దేవుడు ఎవరికైనా ఒక తలాంతుని ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా 100% ఆ యొక్క స్కిల్ను దేవుడి కొరకు వాడుతున్నారా లేదా అనేది చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అంటే సంపూర్ణంగా అసంపూర్ణంగా కనబడుతున్నాయి. హల్లెలూయా. ఫుల్లీగా వాళ్ళు పెర్ఫామ్ చేయడం లేదు, దేవుని నామాన్ని గణపరచడం లేదు, దేవుని నామాన్ని స్తుతించడం లేదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను సంపూర్ణంగా చేయడం లేదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు, మిగిలిన వారిని సంఘంలో ఉన్నటువంటి వారిని కూడా బలపరచాలి. హల్లెలూయా. ఎంకరేజ్, ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేయాలి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతులు ఇచ్చినాడు, ఆ తలాంతులు వారిని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయడానికి సంపూర్ణమైనటువంటి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ గిఫ్ట్ను మనము యూజ్ చేసుకోవాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చేసి మనం ఏం చేయాలంటే 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లని వస్త్రములు ధరించుకున్నారు, వారి వస్త్రములను అపవిత్రపరచుకోలేదు. దే బికమ్ హోలీ. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమైనా కూడా వారు అపవిత్రతలో వారి పడిపోలేదు. పడిపోకుండా ఉన్నవారు వారి గురించి ఏమంటున్నారంటే, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. హల్లెలూయా. వైట్ రోబ్స్, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ప్రభుతో పాటే వారు జీవిస్తారని ప్రభు యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఇక్కడ జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ఎదుట మన పేరు ఒప్పుకుంటాడంట యేసు ప్రభు. హల్లెలూయా. మనం పరలోకం పోయినప్పుడు తెల్లని వస్త్రాలు ఇచ్చి, ఈ సహోదరుడు ఈ సహోదరి నా కొరకు అనేక శ్రమలను పొందినారు, వారు అపవిత్రతలోనికి వెళ్లకుండా పవిత్రంగా ఉన్నారు, వారి వస్త్రాలను వారు ఉదుక్కున్నారు, వారు తెల్లని వస్త్రముల వలె ఉంచుకున్నారు కాబట్టి వారికి తెల్లని వస్త్రాలు ఇచ్చినానని చెప్పేసి దేవుని ఎదుట యేసు ప్రభు మన గురించి సాక్ష్యం ఇస్తాడట. హల్లెలూయా. దట్ ఈస్ ద హోలీనెస్, అది పరిశుద్ధత. అందుకనే పేతురు పత్రికలో ఉంటుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పరిశుద్ధతను కోరే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. అలాగే చూసినట్లయితే 6వ సంఘం గురించి మనము ధ్యానించుదాం. 6వ సంఘము 7వ వచనంలో 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3:7లో మనం చూద్దాం. 3 నుంచి వెళ్ళి 13 వచనం వరకు, 7 నుండి 13 వచనం వరకు ఉన్నటువంటి ఈ యొక్క 6వ సంఘమునకు ప్రభు ఏం రాస్తున్నాడు చూడండి. 7వ వచనం చదువుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడు. హల్లెలూయా. ఈ యొక్క కీ ఆఫ్ డేవిడ్ మనకు కూడా ఇచ్చినాడు. కీ ఆఫ్ డేవిడ్ పరలోక రాజ్యపు తాళపు చెవిని మనకు కూడా ఇచ్చినాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు తాళపు చెవిని నీకు ఇచ్చేదను. హల్లెలూయా అని చెప్పేసి ఈ యొక్క తాళపు చెవిని మనకు కూడా ఇచ్చినాడు. ఏమంటున్నాడు? ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడును తీయలేకుండా వేయువాడు,
ప్రభువే అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గైకొని నా నామమును ఎరగననలేదు. హల్లెలూయా. మనకున్న శక్తి కొంచెమే, కానీ ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క వాక్యాన్ని మేము ఎరగలేదని చెప్పట్లేదు, మాకు తెలియదని చెప్పట్లేదు, మనం చెప్తున్నాం. హల్లెలూయా. మనకు కొంచెం శక్తి ఉన్నా కూడా ఆ శక్తి చేత కొంచెం శక్తితో కూడా మనం సువార్తను ప్రకటిస్తున్నాం, వాక్యాన్ని తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనము తిరస్కరించడము లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారికి ఏం చేస్తున్నాడు? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. హల్లెలూయా. దేవుడు నీ ఎదుట ఒక మార్గమును తెరిచినప్పుడు దాన్ని ఎవడు కూడా వేయడానికి వీలు లేదంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. అలాంటి వారి విషయంలో ప్రభువే తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు. ఇక్కడ 9వ వచనం చూస్తే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. హల్లెలూయా. ఇది మీరు గమనించండి, ఈ వాక్యాన్ని గమనించండి. సాతాను సమాజపు వారిని రప్పించదనంటే సాతాను సమాజం ఉన్నదా లేదా? ఎస్, అకార్డింగ్ టు దిస్ వర్డ్ ఉన్నది. ఇది అంత దినములలో జరగబోయేటువంటి కార్యం ప్రభు తెలియజేస్తున్నాడు. సాతాను చేత నడిపింపబడే సమాజం కూడా ఉన్నది అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు. సెలవిచ్చేమంటున్నాడు, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సాతాను సమాజపు వారు, ఇక్కడ నేను మీకు వివరించి చెప్తాను. సాతాను సమాజపు వారు దేవుని కట్టడలను తిరస్కరించాలని, దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. హల్లెలూయా. దేవుని యొక్క కట్టడలను అనుసరించేవారు, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నివసించేవారు దేవుని నామాన్ని కానీ వాక్యాన్ని కానీ తిరస్కరించారు. హల్లెలూయా. ఈ యొక్క డిఫరెన్స్ను, ఈ యొక్క వ్యత్యాసాన్ని మనము కనుగొనాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం యేసు నామమునకు వ్యతిరేకంగా కలిగే సమస్తాన్ని కూడా మనం వ్యతిరేకించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం వాక్యము గాయకొనాలి, వాక్యానుసారంగా ఉండాలి. అందుకని నేను వాక్యం ఎత్తిపెట్టి చూపిస్తాను ఎప్పుడు. ఇది నేను చెప్పే మాట కాదు, మీరు వాక్యాన్ని చూడండి, చూసి వాక్యానుసారంగా ఉందా లేదా అని యూ హ్యావ్ టు టెస్ట్ అండ్ సెర్చ్ అండ్ ఫిల్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏమాత్రం కూడా మోసపరచబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము నిరంతరం ఉండదు, కాబట్టి ఈ వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం ఈ సాతాను సమాజపు వారు వచ్చి మనల్ని టెంప్ట్ చేస్తారు. అనేకమైనటువంటి టెంప్టేషన్లు నీ సంఘాలలో, నేను దాన్ని తర్వాత చెప్తాను. కానీ ఆ టెంప్టేషన్లకు మనం గురి కాకూడదు. హల్లెలూయా. అంటే ఈజీ లైఫ్ను మనకు అలవాటు చేస్తారు. ఈజీ లైఫ్, కృప 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 ఉంటే ఇంకేం లేకున్నా పర్వాలేదు అని అంటారు. హల్లెలూయా. కొన్ని వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకతలను మనము యాక్సెప్ట్ చేయకూడదు, మనం అంగీకరించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ చూడండి 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు మనల్ని ప్రభువే కాపాడుతాడంట. ఆ శోధనలో నుండి, లోకము మీదకి వచ్చే శోధనలో నుండి నిన్ను కాపాడుతాడంట. హల్లెలూయా. ఎలా కాపాడుతాడు? ఆదికాండం 6వ అధ్యాయంలో గొప్ప ప్రళయము ప్రపంచం మీదకి వచ్చి నీటితో ముంచివేసే సమయంలో నీతిమంతుడైనటువంటి ఆ యొక్క నోవహు కుటుంబాన్ని కాపాడినాడు. హల్లెలూయా. ఆయన నశించి పోనీయలేదు. సొదొమ గొమొర్రాను నాశనం చేసేటప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. అలాగూ మనల్ని కూడా కాపాడుతాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క వాగ్దానం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాబో శోధన కాలంలో నిన్ను కాపాడెదను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నఫరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీ యొక్క రక్షణను గట్టిగా పట్టుకో, నీ నిరీక్షణను వదిలిపెట్టకు, నీ సహనమును, ఓర్పును, దాని క్రియలను కొనసాగించని. ఏమాత్రం కూడా నువ్వు డోంట్ లూజ్ యువర్ సాల్వేషన్, డోంట్ లూజ్ యువర్ హోప్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు 12వ వచనంలో, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. వి ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద మోస్ట్ హై. ఇలాంటి పిల్లర్, ఒక పిల్లర్ లాగా మనం దేవుని మందిరంలో ఉంటామంట.
అలాంటి ఒక దీవెనను దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలపలికిపోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ గిఫ్ట్స్, బహుమానాలను, ధన్యతలను దేవుడు జయించు వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కాదు. అందుకనే జయించాలి, జయించాలి, జయించాలి. శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కృంగి పోకూడదు. ప్రభువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యొక్క 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియాకు ప్రభువు చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ సంఘము చివరి సంఘమైనటువంటి లవోదియక సంఘం. ఈ యొక్క సంఘంలో చాలా క్లుప్తమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఈ చివరి సంఘంలో ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి 14వ వచనంలో, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ప్రభువే సత్యమైంటున్నాడు, ఆయనే సత్యము జీవము మార్గమైంటున్నాడు. అలాగే ఆమెన్ అనువాడు అలాగే దేవుని సృష్టికి ఆది అయిన వాడు యేసు ప్రభు గురించి చెప్తున్నారు ఇక్కడ. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నావు. హల్లెలూయా. అవునండి, 2 పడవల మధ్యలో మనము 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయకూడదు. అయితే చల్లగానైనా ఉండమంటున్నాడు, లేదంటే వెచ్చగానైనా ఉండమంటున్నాడు. ఈ నులివెచ్చని తనముతో మనం ఉంటే వారి మీద భయంకరమైనటువంటి మాట అంటున్నాడు. నోట నుండి ఉమ్మి వేస్తాడంట ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలాంటి వాటి కాకుండా ప్రభు వైపు మనము స్థిరంగా ఉండాలని, ప్రభువులో స్థిరపడి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. 17వ వచనంలో చూడండి, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క 2 వచనాలను వివరించి చెప్పడానికి 1 గంట సమయం పడుతుంది. ఇవన్నీ కాదు, మనం ధనవంతులమైన, దౌర్భాగ్యుడమైన, దిక్కుమాలమైన, గ్రుడ్డివాడమైన, దిగంబరులమైన, ధనవంతులైన, ధనవృద్ధి చేసుకున్నప్పుడు ఏమంటున్నాడంటే చివరిగా ఇక్కడ, నీకు దృష్టి కలుగునట్లు, మన కన్నులు ఆత్మీయ నేత్రంలో వెలిగింపబడినట్లు, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ కన్ను తేటగా ఉంటే మనకు అన్ని తేటగా కనబడుతుంది. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది అశాశ్వతమైనది, ఏది శాశ్వతమైనది కన్నులతోనే మనం చూసి గ్రహించగలం. ఓకే, కాబట్టి ఈ కన్నులతో, మన నేత్రాలతో సరిగా మనం చూడడానికి కావలసిన ఆ యొక్క కాటుకను అంటే ఇట్స్ ఎ హోలీ స్పిరిట్ అనాయింటింగ్, స్పిరిచువల్ ఐస్. మన కన్నులు తెరవబడ్డప్పుడు, కాటుక పెట్టుకున్నప్పుడు కాటుక ద్వారా తేటగా కనబడుతుంది మనం ఏదైతే చూస్తున్నాం. ఈ తేట ధనములో, ఈ యొక్క స్పష్టంగా ఉన్న దాంట్లో మనం డిజైన్ చేసుకుంటాము. ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది మనము వివేచించుతాము. వివేచించి మనము ప్రభులో ముందుకు సాగిపోతాము. కాబట్టి మనము ఆ కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. అందుకని 19వ వచనంలో, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట గురించి చెప్తాను. చిన్నపిల్లలు, మనం అత్యధికంగా ప్రేమించే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వారిని మనం అత్యధికంగా ప్రేమిస్తున్నాం. ప్రేమించినప్పుడు వారిని చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాం. రోడ్డు పైన నడిపిస్తుంటే మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చేయి పట్టుకొని నడిపిస్తాం. వారిని చేయి వదిలిపెడితే ఏం చేస్తాడు? వాడు అటు ఇటు పోతూ ఉంటాడు.
అటు ఇటు పోయినప్పుడు బైక్స్ వస్తాయి, బస్సులు వస్తాయి, కార్లు వస్తాయి. ఎవరు ఎటు నుంచి వచ్చి గుద్దేస్తారో, నా కుమారుడికి ఏదైనా అపాయము, ప్రమాదము, యాక్సిడెంట్ కలుగుతుందో అని చెప్పి మనం చేయి పట్టుకుంటాం. చేయి పట్టుకున్న వాడు వదిలించుకొని అటు ఇటు పోతూ ఉంటే ఒక్కసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, ఏం చేస్తాం? మూడోసారి ఒకటి లాగుతాం. ఎందుకు లాగుతాం? వాడు మరణం నుంచి, ప్రమాదం నుంచి, అపాయం నుంచి తప్పింపబడాలని, జాగ్రత్తగా ఉండాలని గద్దించుతున్నాము, శిక్షిస్తున్నాం. మన శిక్ష మరణకరమైనది కాదు. ఇట్స్ నాట్ హార్మ్ఫుల్, ఇట్స్ నాట్ డెడ్లీ, ఇట్స్ ఏ కరెక్షన్. అలాగ ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. ఓ లిటిల్ బిట్ ఆయన గద్దిస్తున్నాడు, శిక్షించి మళ్ళీ మనల్ని సరి అయిన మార్గంలో పెడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు అంత అవసరమా అని చెప్పి కొంతమంది అడుగుతారు. కానీ ఇక్కడే ఉన్నది చూడండి, కంటిన్యూ వర్డ్, 19వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందుమంటున్నానంటే వీరికి మారు మనసు లేదు, వారు లోకం వైపు తిరుగుతున్నారు. అందుకే గద్దించి శిక్షించి వారికి మారు మనసు కలిగేలాగున ప్రభు వారిని గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. శిక్షించి ఏమంటున్నాడు? ఆయన యొక్క ప్రేమను చూడండి. ఇప్పుడు 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. ఇది దేవుడు శిక్షించేది. మారు మనసు కలగజేయడానికి శిక్షిస్తున్నాడు. శిక్షించి మన హృదయంలోనికి రావాలని, మనతో కలిసి ఉండాలని, మనతో కలిసి భోజనము చేయాలని ప్రభువు కోరుతున్నాడు. హల్లెలూయా. 21వ వచనం చూడండి, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించువానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుని, యేసు ప్రభుతో పాటు పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ఇస్తాడంట. దట్ ఈస్ అ గ్రేట్ బ్లెస్సింగ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇప్పుడు 7 సంఘాలకు సంబంధించినటువంటి 7 రకాలైనటువంటి గద్దింపులను చూసాము, శిక్షలను చూసినాము. అలాగే మారు మనసు పొందుమని ప్రభు యొక్క కృపను బట్టి ప్రతి సంఘానికి రాయబడ్డది. అలాగే మనం మారు మనసు పొందితే ప్రభువు ఇచ్చే గిఫ్ట్లు ఏంటిది, ప్రభువు ఇచ్చే ఆధిక్యతలు ఏంటిది చక్కగా రాసినాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చుదును. ఎవరైతే జయిస్తారో, జయించే వారికి యేసు ప్రభుతో పాటు కూర్చుండనిచ్చేటువంటి భాగ్యాన్ని మనకు కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ యొక్క 7 సంఘాలకు రాసిన తర్వాత ఇది హెచ్చరిక మాటలు. హల్లెలూయా. ఇట్స్ ఏ కమాండ్స్. హెచ్చరిక చేస్తున్నాడు, దాన్ని ఏమంటే వార్నింగ్ ఇస్తున్నాడు. లాస్ట్ అందుకని 7వ సంఘంలో చాలా చక్కగా ఉన్నది. అందుకని 19వ వచనంలో నేను మరొకసారి చదువుతున్నాను, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందుమంటున్నాను. మారు మనసు పొందితే ప్రభు యొక్క 2వ రాకడ, ర్యాప్చర్ వేరు, సెకండ్ కమింగ్ వేరు. సెకండ్ కమింగ్ అనేది ర్యాప్చర్ తర్వాత 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాలు ర్యాప్చర్ తర్వాత 7 సంవత్సరాలు ట్రిబులేషన్, ద గ్రేట్ ట్రిబులేషన్ ఉంటుంది. ఈ గ్రేట్ ట్రిబులేషన్లో మనము తాళలేము, మనము జీవించలేము, మనము బ్రతకలేము. భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. ఈ భయంకరమైన శ్రమల నుంచి వెళ్ళి తప్పించడానికి ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందుము, రిపెంట్ అంటున్నాడు. ప్రభు యొక్క శిక్షను మనము తృణీకరించకుండా రిపెంట్ అయినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు, మనతో పాటు ఉంటాడు, మనతో పాటు భుజించి మనల్ని జయశీలుగా చేసి ఆయనతో పాటు ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనల్ని పిలిచినప్పుడు మనము మధ్యాకాశంలో ర్యాప్చర్లో ఆయనతో పాటు మనం అక్కడికి మహిమ శరీరంను సంతరించుకొని మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. ఇది నిజమా కాదా అని అనుకుంటారేమో. ఒకసారి చదువు ప్లీజ్, రీడ్ ఇన్ మైక్. ఇక్కడే 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. ఈ సంగతులు జరిగిన తరువాత, ఈ సంగతులు 7 సంఘములకు 2 అధ్యాయాలలో స్పష్టంగా తెలియచేసిన తర్వాత
నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఇక చాలమ్మాయి, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎవరు ఈ బూరధ్వని వంటి స్వరం వారు? ఎవరు? యేసు ప్రభు. దిస్ ఇస్ ద లాస్ట్ ట్రంపెట్. ఈ లాస్ట్ ట్రంపెట్ ఏమంటున్నది? ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కడికి? మధ్యాకాశంలోనికి. దిస్ ఈస్ ద ర్యాప్చర్. వీ హ్యావ్ టు లిజన్ హిజ్ వాయిస్. ఆయన స్వరాన్ని వినాలి మనం. అందుకనే యోహాను సువార్త 10:10 నా గొర్రెలు నా స్వరము వినును. ఏ స్వరం వినాలి మనం? అపవాది స్వరం కాదు, లోకం స్వరం కాదు, వాళ్ళ స్వరం కాదు, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. లార్డ్ టీచ్ మీ హౌ టు హియర్ యువర్ వాయిస్. హల్లెలూయా. ఆయన స్వరాన్ని వినడానికి మనం అడగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వరం ఏమంటుంది? ఇక్కడికి ఎక్కిరమ్ము. హల్లెలూయా. నీ చెవులు చెప్తాడు. ఎవరికి చెప్పాడు? అది ఎవరికి చెప్తాడు? క్రైస్తవులకు చెప్తాడు. యేసు యందు విశ్వాసం ఉంచిన వారికి 7 సంఘాలలో ఉన్నటువంటి అనేకమైన శ్రమలు పొందిన వారికి ప్రభు యొక్క స్వరాన్ని వినిపిస్తాడు. ద వరల్డ్ కెన్ నాట్ లిజన్ హిజ్ వాయిస్. ప్రపంచము వినదు, అవిశ్వాసులు వినరు, లోకంలో బ్రతికేవారు వినరు. ఎవరు వింటారు? హూ ఎవర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ వాయిస్. ఆ స్వరం కొరకు ఎదురు చూసేవారు, రెండవ రాకడలో పరలోకంకు వెళ్ళేవారు. హల్లెలూయా. ఎందుకు అంటే చెప్తాను. ఎందుకని చెప్తాను, దయచేసి గమనించండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చివరి వచనంలో శిరస్సుగా ప్రభు ఉన్నాడు. ఆయన శరీరంగా సంఘం ఉన్నది. హల్లెలూయా. సంఘంగా శరీరం ఉన్నది. ఈ శిరస్సుగా ఉన్నటువంటి ప్రభువు పెళ్లి కుమారునిగా ఉన్నాడు. హల్లెలూయా. హీజ్ అ బ్రైడ్ గ్రూమ్. పెళ్లి కుమారుడుగా ప్రభు ఉన్నాడు. సంఘము పెళ్లి కుమార్తెగా ఉన్నది. హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా సంఘం ఉన్నది. ఈ పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము అనేకమైన శ్రమలను అనుభవించి అత్యంత భయంకరమైన శ్రమలలో ప్రభువు అప్పగించాడు. అందుకనే ఆయన సంఘం అనేటువంటి, ఆయన వధువు అయినటువంటి ఈ యొక్క సంఘాన్ని ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలోకి వస్తున్నాడు. హల్లెలూయా. వచ్చి ఆ యొక్క వరుడు వధువును ఇన్వైట్ చేశాడు. కమ్ అప్. హల్లెలూయా. కమ్ అప్ అంటాడు. నువ్వు శ్రమల పాలు కాకు, అది భయంకరమైన శ్రమలు. ఆ భయంకరమైన శ్రమలలో నువ్వు ఇక్కడ ఉండకు అని చెప్పి సంఘాన్ని రిజరెక్ట్ చేస్తాడు. అప్పుడు మనం అందరం కూడా మహిమ శరీరం సంతరించుకొని ప్రభువును మధ్యాకాశంలో ఎదుర్కొంటాం. హల్లెలూయా. మధ్యాకాశంలో ఎదుర్కొని ఈ శ్రమల నుండి తప్పించుకుంటాం. మనం యేసు ప్రభుతో పాటు పరలోకమందు మనం నివసిస్తాం. 7 సంవత్సరాల తర్వాత ప్రభుతో పాటు మనం అందరం మళ్ళీ తిరిగి వస్తాం. ఎక్కడికి వస్తాం? ఒలీవల కొండ మీదికి ప్రభువు పాదం మోపుతాడు. ఆయనతో పాటు భూమి మీదికి వస్తాం. హల్లెలూయా. భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చి అప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన ఉంటుంది, యుద్ధం ఉంటుంది, ఇవన్నీ కూడా అది వేరు. కానీ ఇక్కడ ర్యాప్చర్లో సంఘము శ్రమల పాలు కాకుండా ప్రభు సిద్ధపరుస్తున్నాడు. 7 సంఘములకు కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి ఇదొక మార్గదర్శకత్వం. అందుకని వీ హ్యావ్ టు లిజన్ హిజ్ వాయిస్. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నరక పాలు కాకూడదు, శ్రమల పాలు కాకూడదు. తల తెంపేస్తారు, నీకు ఏమి ప్రొవిజన్ ఉండదు. భయంకరమైన శ్రమలు భయంకరంగా ఉంటాయి. హల్లెలూయా. అలాంటి శ్రమలలో పాలు పొందకుండా ప్రభు మనల్ని గద్దించినప్పుడు, మనల్ని శిక్షించినప్పుడు మనం తృణీకరించకుండా ఆ దానిని మనము అంగీకరించి మారు మనసు పొందినప్పుడు ప్రభుతో పాటు మనం పరలోక రాజ్యంలో ఉంటాము. హల్లెలూయా. అది ప్రభు 7 సంఘాలకు అలాగే అన్ని సంఘాలకు కూడా తెలియజేస్తున్నటువంటి చివరి మాటలు ఇవి. హల్లెలూయా. ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. నీ చెవిటు ఆలకిస్తున్నాయి. మన చెవులు దేనిని ఆలకిస్తున్నాయి? వీ హ్యావ్ టు లిజన్ ద లార్డ్స్ వాయిస్. ప్రభు యొక్క స్వరాన్ని మనం వినాలి. విన్నప్పుడు ఈ శ్రమల నుండి తప్పించి మనము గొప్ప కిరీటాలను పొందుకొని మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ 7 సంఘాలకు చాలా స్పష్టంగా తెలియజేసినాడు ప్రభు.
దేవునికి మహిమ కలుగును గాక. 7 సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి సంఘానికి వర్తిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడు, అందరిని ఉద్దేశించి ఏ డినామినేషను, ఏ కాంగ్రిగేషను, ఏ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఏం లేదు. ప్రభు మాట అందరికీ సమానము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభు మాట విన్నవారు తప్పకుండా ప్రభుతో పాటు ఆ యొక్క మధ్యాకాశంలోనికి వెళ్ళి ఆ యొక్క ర్యాప్చర్ తర్వాత 7 సంవత్సరాల తర్వాత తిరిగి 2వ రాకడలో ఈ లోకానికి వస్తారని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ర్యాప్చర్ ఎప్పుడు అని అనేక మంది, నేను కూడా అనుకున్నాను. కానీ ప్రభు నాకు బయలుపరిచినాడు. ఇక్కడ ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని ఇస్తాడు. లేదంటే శ్రమల పాలు కావాల్సి వస్తుంది. ఆ శ్రమల పాలు కాకుండా, ఓకే, మీకు ఈ మాట చెప్తాను. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునితో ఉంటుందా లేకపోతే వేరుగా ఉంటుందా? పెళ్లి కుమారునితోనే ఉంటుంది. ఆ పెళ్లి కుమార్తె శ్రమల పాలు కాకుండా పెళ్లి కుమారుడు వస్తున్నాడు. అందుకనే పెళ్లి కూతురు ఏం కావాలి? షీ హ్యాస్ టు ప్రిపేర్ హర్ సెల్ఫ్. ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అన్ని రకాలుగా. ఓకే, పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుందో మన అందరికీ తెలుసు. అలాగూ ప్రభు కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా వచ్చుచున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఆయన స్వరం కొరకు చూడాలి. అందుకని పరమగీతంలో చాలా చక్కగా ఉంటుంది. హీజ్ మై లవర్ అని, హీజ్ మై డిఫరెంట్ డిక్లరేషన్స్ ఉంటుంది. ఆ వధువు వరుని కొరకు ఎదురు చూడాలి. అలాగూ మనము ఎదురు చూడాలి. ఎదురు చూసి ప్రభువును ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఎదుర్కొని శ్రమల నుంచి తప్పింపబడి మనము ఈ లోకంలో ప్రభుతో పాటు ఉండే ధన్యతను పొందాలని ఈ యొక్క సమయంలో తెలియజేస్తూ మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో అంత్య దినములలో 7 సంఘములకు మీరు రాసినటువంటి ఈ యొక్క ఉత్తరాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘము ఆత్మ చెప్పుచున్న ఆ మాట చెవి గలవాడు వినుగాక అని మీరు తెలియజేసిన గొప్ప దేవానికి వందనాలు. ఈ 7 సంఘంలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా తండ్రి నాయన మాకు వర్తిస్తుంది. వి హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్, చేంజ్ అవర్ అటిట్యూడ్ అండ్ వి రిపెంట్ లార్డ్. నీకే వందనాలు. మాలో ఏదైతే, మా కుటుంబాలలో మాలో ఉన్న ఏదైతే మీకు వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో తండ్రి నాయన ప్రభా, అవన్నిటి నుండి మారు మనస్సు పొంది మీ వైపు తిరుగుటకు కృప చూపించండి. లార్డ్, వి నీడ్ యువర్ మెర్సీ అండ్ గ్రేస్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ టు రిపెంట్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీ మారు మనసు పొందుటకు సహాయం దయచేయండి. మీ వైపు తిరుగుటకు, అలాగే తండ్రి నాయన ప్రభా, మీ యొక్క తండ్రి నాయన ఆ యొక్క మేఘాల మీద మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనుటకు మమ్మల్ని సిద్ధపరచండి. హోలీ స్పిరిట్ ఎంపవర్ అస్, ఎన్లైటన్ అస్, షోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ద రాంగ్, వాట్ ఈస్ ద రైట్. లార్డ్, నీకే వందనాలు. మీకు వ్యతిరేకమైనటువంటి తండ్రి, మీకు అయిష్టమైనటువంటి ప్రతి కార్యాన్ని తొలగించుకునే కృపను మాకు అనుగ్రహించి మాకు నాయన ప్రభా శక్తిని దయచేయండి. మేము జయించుటకు శక్తిని దయచేయండి. గివ్ అస్ ద పవర్ లార్డ్, పవర్ అండ్ అథారిటీ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్. లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. మీ శక్తితో మమ్మల్ని నింపి దాని సహాయం దయచేయండి. 7 సంఘములకు మీరు రాసినటువంటి ఈ యొక్క గొప్ప హెచ్చరికలను బట్టి, గొప్ప తండ్రి ధన్యతలను బట్టి, గొప్ప తండ్రి నాయన ప్రభు బహుమతులను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక.